గా దేవుని వాక్యములో నుండి ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం. రోమ 16:1 వచనం అందరం కలిసి మనం చదువుకుంటాం. అందరం కలిసి. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువును చేర్చుకొని దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. గతంలో కవితాని గురించి మనం చూసాం. కవిత అనేటువంటి స్త్రీని గురించి మూడు వర్తమానాలు కవితాని గురించి మనం విన్నాం. ఎక్కువ శాతము ఒక్కొక్క వర్తమానంలో 3 లేదా 4 మాటలు, 3 అనుభవాలు లేక 4 ఆత్మీయమైన అనుభవాలు మనం చూస్తూ ఉంటాం ప్రతిసారి కూడా. అలాగనే కవితాని గురించి 3 వర్తమానాలు, 3 4 12, సరే 10 అనుకుందాం. 10 ఆత్మీయ సత్యాలు లేక కవితలో 10 లక్షణాలు, 10 మంచి లక్షణాలు మనం విన్నాం కదా. అయితే అవి వచ్చినాయా? అవి వచ్చినాయా? 10లో 5 వచ్చినాయా? 5 వద్దులేండి, ఒక్కొక్క వర్తమానానికి ఒకటి వచ్చిందా? 3 అనుభవాలను వచ్చినాయా? ఒకసారంట అరవిందం గారు చెప్పారు, ఒక ఆయన్ని ఒక ఊరు వాళ్ళు పిలుచుకున్నారంట స్పీకర్గా. మా ఊర్లో వాక్యం చెప్పాలండి, 3 రోజులు మీటింగులు పెట్టుకుంటున్నాం, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఘనంగా చేస్తున్నాం మీటింగులు, కాబట్టి మీరు వచ్చి మాకు వాక్యం చెప్పాలి అని ఒక ఆయన్ని అడిగారంట. సరే, ఆయన మంచి దైవజనుడు, పోయాడంట. 3 రోజులు మీటింగ్ కదా, 3 రోజులు ఉదయం పూట ఒక వాక్యం చెప్పాడంట. మధ్యాహ్నం కూడా మళ్ళీ అదే వాక్యం చెప్పాడంట. సాయంత్రం కూడా అదే వాక్యం చెప్పాడంట. 3 రోజులు అదే వాక్యం, ఇంక వేరే వాక్యం చెప్పలా. 3 రోజులు అదే చెప్పాడంట. 3వ రోజు వచ్చారంట, ఏమండి ఇలాగ చచ్చిపోతున్నామండి, ఫస్ట్ రోజు ఇదే వాక్యం చెప్పారు, మధ్యాహ్నం చెప్పారు, సాయంత్రం చెప్పారు, మళ్ళీ 2వ రోజు చెప్పారు, 3వ రోజు కూడా మళ్ళీ ఇదే మొదలుపెట్టారు అని అంటే, అప్పుడు అన్నాడంట, నేను ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాను కదా, అదేమన్నా ఒకటన్నా వచ్చిందా మీకు అంటే, రాలేదులే, రానప్పుడు ఇంకెందుకు కొత్త వాక్యము, మళ్ళీ అది చెప్తాను, వచ్చేదాకా అది చెప్తాను అన్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ నేను కూడా అంటే కవితాని గురించి చెప్పాలి. మళ్ళీ మొదటి నుంచి కవితలో 10 అనుభవాలు ఇంచుమించు. లేడి కాళ్ళు గలది అనేది విన్నాం కదా, ఆమె లేడి కాళ్ళు గలది. మన కాళ్ళు ఒక జీవి ఉంటుంది, ఒక జీవి, అవి 2 పోటీ పెట్టుకున్నాయంట. తాబేలు, మన కాళ్ళు తాబేలు కాళ్ళేమో, నా లేడి కాళ్ళు కావు, అని తాబేలు కాళ్ళు, నత్త కాళ్ళు ఉండవులే. కాబట్టి చాలా అనుభవాలు కవితలో. ఆ చురుకు, ఆ ఆరాటము అదేం లేదు మన దగ్గర. అవి ఏదో వింటున్నాం అంతే, అవి చేర్చుకోవట్లా, తీసుకోవట్లా. అదే ఆజ్ఞాతిక్రమం అంటే. కాబట్టి అవి చేర్చుకోవాలా, తీసుకోవాలా, విన్నట్టుగా నటించడం కాదు, అనుభవించుకోవాలా, జీవితంలో అవి వినియోగించాలి. అప్పుడే దేవుని ద్వారా దీవెన, లేకపోతే దీవెన లేదు. ఎన్ని రోజులు వచ్చి పోయినా ఉపయోగమే లేదు, బూడిదలో పోసిన పన్నీరే. కనుక ప్రభు బిడ్డలంగా దేవుని మందిరం ఎందుకు అనంటే, దేవుని మందిరం ఎందుకంటే అందరూ పోతున్నారు నేను పోతున్నాను కాదు, దేవుని ద్వారా ఒక్కొక్క విషయం నేర్చుకోవాలా. ఒకరోజు దేవుని రూపంలోకి మనం మార్చబడాలి. అన్ని లక్షణాలు వచ్చేసి ఉండాలి. సమయం లేదు, మళ్ళీ మనకి సమయం లేదు, సమయం చాలా తక్కువగా ఉంది, రేపేం జరుగుతుందో తెలియదు. మా నాన్న 3 నెలల క్రితం ఫోటో చూస్తే ఆశ్చర్యం, 3 నెలలుగా దుఃఖలాగా ఉన్నాడు. ఇప్పుడు ఎట్టయిపోయాడంటే ఇవి కూడా చోట్ల పడిపోయి చూడటానికి కూడా భయంకరంగా ఉన్నాడు. 2-3 నెలలకే మారిపోయింది. కాబట్టి అలాగే ఉంటుంది మన మానవ జీవితం. నీటి బుడగ మీద ఆవిరి లాంటి వాళ్ళమే, గడ్డి పువ్వు లాంటి, అప్పుడే మాడిపోతాం. ఏ లక్షణాలు లేకుండా మాడిపోయామనుకో, దేవుని ద్వారా శిక్షించబడతాం. అందుకనే సమయం ఉన్నప్పుడే ఒక్కొక్క విషయం నేర్చుకుందాం. అవి జీవితంలో
వాటిని అన్వయిద్దాం, ఆ విధంగా ప్రవర్తిద్దాం. అప్పుడే ఆశీర్వాదం దేవుని ద్వారా. ఇక్కడ మనం గమనిస్తాము రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము, ఫీబే అనేటువంటి ఒక సహోదరి. ఎవరంట ఈమె? ఫీబే. ఫీబే అనే మాటకు వెలుగు ప్రకాశించుట అని అర్థం. వెలుగు ప్రకాశించుట. ఫీబే అనే మాటకు వెలుగు ప్రకాశించుట. బైబిల్లో అందరి పేర్లకి మంచి అర్థాలు ఉంటాయి, చక్కటి అర్థాలు ఉంటాయి. నోవాహు అని అంటే నెమ్మది అని అర్థం. ఇట్లా మంచి అర్థాలు ఉంటాయి అన్ని. అలాగనే ఫీబే అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే వెలుగు ప్రకాశించుట, ప్రకాశించడం అనే అర్థము ఈ ఫీబే అనేటువంటి మాట. ఈమె ఒక సిస్టరు. ఈమె ఎవరంటే సేవకురాలు కాదు, మందిరానికి వచ్చే ఒక విశ్వాసి. చాలా నమ్మకస్తురాలు, చాలా పరిశుద్ధురాలు, దేవుని కొరకై ప్రకాశించినటువంటి స్త్రీ, దేవుని కొరకు వెలుగును వెదజల్లినటువంటి స్త్రీ. వారి కుటుంబ సభ్యుల సంగతి ఏమో రాయబడలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన నమ్మాడో నమ్మలేదో మరి వాళ్ళ గురించి ఏం లేదు. కానీ ఆమె మాత్రము దేవుని కొరకై వెలిగించబడినటువంటి స్త్రీ. ఆమెలో ఉన్న కొన్ని లక్షణాలు, ఆమె ఎలాంటిది అనేది మనం కొన్ని విషయాలుగా మనం గమనిస్తే, ఫీబే అనే మాటకు వెలుగు ప్రకాశించుట. చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం రండి. 17వ అధ్యాయం మత్తయి సువార్తలో చూడండి, 17వ అధ్యాయము 2వ వచనం. 17:2 మత్తయి సువార్త 17:2. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు యేసుప్రభువారి ముఖం అంట ప్రకాశిస్తూ ఉంది. యేసుప్రభువారి ముఖము ప్రకాశిస్తూ ఉంది, ఆయన బట్టలు కూడా ప్రకాశిస్తూనే ఉన్నాయి. ఆయన స్వభావము అలాంటిదే. కాబట్టి యేసుప్రభు ఆ రూపాంతరపు కొండ మీద, ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు కొంతమంది శిష్యులు చూశారు ఆయన వైపు. ఇలా ఆయన వైపు చూడగానే ఆయన ముఖము వెలుగు వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన బట్టలు కూడా మెరిసిపోతా ఉన్నాయి, తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆయన స్వభావం అది. యేసుప్రభువారు ఎలాంటి వాడు అని అంటే ఆయన ప్రకాశించేటువంటి దేవుడు. రెండవ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము చూడండి 5వ వచనం. 5వ వచనం 4:5 చదువు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో. కాబట్టి దేవుడు మొట్టమొదట వెలుగు కలుగును గాక అని పలికాడు ఆది కాండంలో. ఆ వెలుగు కలుగును గాక అని పలకగానే వెలుగు వచ్చేసింది. ఆ దేవుడే ఇప్పుడు మా హృదయాలలో ఏం చేశాడంట? ఆయన మన హృదయాలలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ వెలుగు ఆయనతోటి ఆగిపోలా. యేసుప్రభువారి ముఖము ప్రకాశిస్తూ ఉంది, ఆయన వస్త్రాలు ప్రకాశిస్తున్నాయి. అది ఆయనకే పరిమితం కాలేదు. వారన్నారు పౌలు అపోస్తలుడు, మా హృదయాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ దేవుడు మా హృదయంలోకి వచ్చాడు, మమ్మల్ని వెతికాడు, మమ్మల్ని రక్షించుకున్నాడు, మమ్మల్ని కూడా ప్రకాశించేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని చేశాడు. కాబట్టి యేసుప్రభువారు ఒక్కడే కాదు ప్రకాశించడం, ఇప్పుడు ప్రభువుని నమ్మిన మేము కూడా ప్రకాశిస్తున్నాం. ఏ కారణం అంటే ఆ రోజు వెలుగుగాగా కలుగునుగాక అని పలికిన ఆ దేవుడు మమ్మల్ని కూడా వెలిగించాడు, మమ్మల్ని కూడా ఆయన ప్రకాశింపజేస్తూ వచ్చాడు. అందుకనే యేసుప్రభువారు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. ఏమన్నాడు చెప్పండి? మీరు లోకమునకు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము, తిరిగి 16వ వచనం చదవండి. 16వ వచనం. చూచి మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అయితే మనుషులందరి ఎదుట మీ వెలుగుని ఏం చేయాలి? మీరు ప్రకాశింపనీయుడి.
కాబట్టి ఫీబే అనే మాటకు ప్రకాశించడానికి అర్థము. అయితే ప్రకాశించేది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన నమ్మినటువంటి వారి హృదయాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. అయితే ఈనాడు లోకానికి మనమందరం దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు. ఇంతకుముందు మనం చీకటేలే కానీ, పూర్వం మంది చీకటిలే కానీ, ఇప్పుడు వెలుగు సంబంధంలో. అందుకని మనుషులందరి ఎదుట ఆ వెలుగును మనం ఏం చేయాలంట? ప్రకాశింపజేసే వారంగా మనం ఉండాలి. ఆ వెలుగును అనేకులకు ప్రకాశింపజేయాలి. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయన ఎవరో తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను, ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించే దీపం. ఎవరు? యోహాను. తినడానికి సరిగ్గా తిండి లేదు, మళ్ళీ ఆయనకి ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ప్రభువుని నమ్ముకున్నాడు, గొప్ప ప్రవక్త. అంటే ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదంటే అది కాదు దాని అర్థము. పెద్దగా వాటిని పట్టించుకున్నవాడు కాడు. అడవి తేనె, మిడతలు అట్లాంటివి తినేవాడు, అడవుల్లో ఉండేవాడు, దేవుని కొరకై ప్రకాశించిన మనుషుడు. ఆయన గురించి రాయబడిన మాట ఏమిటి అని అంటే, అతడు మండుచు ప్రకాశించే దీపం. మండుతూ ప్రకాశించే దీపం, ఆరిపోయే దీపం కాదు. కొంతకాలం మండి ఆరిపోయినటువంటి అలాంటిది కాదు. కొంతకాలం ఆత్మీయంగా హుషారుగా ఉండి మళ్ళీ కొన్ని రోజులు వెనకబడిపోవడం కాదు. అతడు మండుతూనే ఉన్నటువంటి మనుషుడు. ఈ మండుతూ ఉన్నది అనుభవం ఏమిటి అని అంటే, మోషే గొర్రెలు కాసుకొని నిర్గమాకాండం 3వ అధ్యాయంలో అటు వెళ్ళాడు. అక్కడ పొద మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద ఏం చేస్తుందంట? 3వ అధ్యాయంలో, నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో చదవండి. నిర్గమకాండం 3:2. ఒక పొద నడివి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైన అతడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని, అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని కాలిపోలేదు. అది మండుతూనే ఉంది కానీ కాలిపోయింది కాదు. అలాగనే యోహాను కూడా మండుతూనే ఉన్నాడు కానీ కాలిపోయిన వాడు కాదు, ఆగిపోయిన వాడు కాదు. అయితే ఈనాడు ప్రభు బిడ్డలో మనం ఎలాంటి వారంగా ఉండాలంటే మండుతూనే ఉండాలా, మండుతూనే కనపడాలా. అయితే ఆరిపోయిన వారంగా ఉండకూడదు. మనం ఎట్లాంటి వారంగా ఉండాలి? కొన్ని రోజులు బాగా మండుతాం అంటే చాలా ఆత్మీయంగా కనపడతాం, చాలా మంచిగా ఉంటాం. మళ్ళీ కొన్ని రోజులు రాగానే ఆరిపోయిన వారంగా ఉంటాం. అందుకనే లూకాసు వార్తలో ప్రభు అన్నాడు, చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము, 35వ వచనం. 11:35. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా, కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకో, ఆరిపోకుండా చూసుకో. కాబట్టి ఫీబే అనే మాటకు వెలుగు ప్రకాశించుట, ఆమె ప్రకాశిస్తూనే ఉంది. ఈ స్వభావం ఎవరిదినంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. మనల్ని కూడా ప్రకాశించేటువంటి వ్యక్తులుగా, వెలుగు సంబంధులుగా చేశాడు. మనం అందరి ఎదుట మన వెలుగుని ఏం చేయాలట? ప్రకాశింపజేయాలా. కాలిపోకూడదు. కాలిపోయి ఆరిపోయామనుకో, మన లూకాసు వార్తలో ఉన్నాడు, నీలో ఉన్న వెలుగు ఆరిపోకుండా చూసుకో. ఆరిపోయామనుకో ఏమవుద్ది తెలుసా? ఆరిపోతే ఏమవుద్ది చెప్పండి? నిప్పుంది, నిప్పు ఆరిపోతే ఏమవుద్ది? బొగ్గు అవుద్ది. ఆ బొగ్గు తీసుకొని సాధారణుడు వచ్చి వాడు ఇష్టం వచ్చినట్టు రాస్తాడు హృదయాల మీద, లేకపోతే కుటుంబాల్లో. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అపవాది వచ్చి ఆరిపోయామనుకో, ఆ బొగ్గు తీసుకుని వాడికి నచ్చింది పిచ్చి గీతలన్నీ గీస్తాడు. అందుకనే ప్రభు బిడ్డలుగా ఎప్పుడు కాలుతూనే ఉండాలి, ప్రకాశిస్తూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆరిపోకూడదు. ఆరిపోతే బొగ్గు అవుతాం. బొగ్గు అయితే వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. కాబట్టి ప్రభు బిడ్డలంగా మన వ్యక్తిగత జీవితాలు ఎలాగున్నాయో పరీక్ష చేసుకోవాలి. ఫీబే ఎలాగున్నావా? ప్రకాశిస్తూ ఉన్నామా? అతడు మండుచు ప్రకాశించు దీపము, ఆరిపోయిన వాడు కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16. మూర్ఖమైన వక్ర జనం మధ్య మనం ఉన్నాం, అట్టి జనం మధ్య జీవవాక్యమును చాతబట్టుకుని, చదవండి. ఫిలిప్పీ 2:16. అట్టి జనం మధ్య జీవవాక్యమును చాతబట్టుకుని జ్యోతుల వలె మనం కనబడాలి. నువ్వు ఉన్న ఊరిలో, నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో, నువ్వు ఉన్న ప్రదేశంలో ఎట్లా కనపడాలి? జ్యోతుల్లాగా మనం కనపడాలి, ప్రకాశిస్తూ మనం కనపడాలి. అంతేగాని నీలో ఉన్న వెలుగు ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకో.
బిడ్డలంగా మనం పరీక్ష చేసుకుందాం. ఎలాంటి వారంగా? ప్రకాశించే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ఆ వెలుగును ఆర్పేసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? అందుకనే ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5:14 ఏమన్నాడు చెప్పండి? ఎఫెస్సి 5:14 లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించచ్చు. లెమ్ము, ఆరిపోయిన నీవు లెమ్ము, దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుబిడలంగా దేవుని కొరకై మూర్ఖమైన ఒకరి జనం మధ్య జ్యోతుల వలె ప్రకాశించే వ్యక్తులుగా మనం ఉంటాం. లేకపోతే ఆరిపోతే ఎందుకు పనికిరాని వారంగా మనం అయిపోతాం. ఫీబే అనే మాటకు ప్రకాశించేటువంటి ఆ స్త్రీ, ఆమె ప్రకాశించింది ప్రభు కొరకు. నిజంగానే నువ్వు నేను ఎలాంటి వ్యక్తులుగా ఉన్నామో మనం పరీక్ష చేసుకుందాం. సరే, రెండో విషయానికి వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. రెండవదిగా ఆమె ఎవరు అనంటే కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే. కాబట్టి ఆమె ప్రకాశించేటువంటి స్వభావము, ప్రభు కొరకై మండుతూ నిప్పులాగా దేవుని కొరకై రోషంగా నిలబడినటువంటి స్త్రీ అనేది మొదటి తలంపులో మనం చూసాము. రెండవదిగా ఆమె ఎవరంటే సంఘమునకు పరిచారకురాళ్ళు. ఆమె సంఘమునకై పరిచారకుడు. అప్పట్లో ఇప్పుడంటే ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు రాకముందు ఉత్తరాలు, పోస్ట్ ఉండేది. ఆదమన్నకు బాగా తెలుసు. ఆయన అంతకుముందు ఆ పోస్ట్ తపాలా ఆయన అంటారంట ఆ ఊర్లో కూడా. అయితే ఏదన్నా ఒక సమాచారం పోవాలంటే ఇక్కడ ఉత్తరం వేస్తే చాలు, అక్కడికి వెళ్ళిపోద్ది. వాళ్ళు మోసుకుంటారు. వాళ్ళు మోసుకోవడం, వాళ్ళు తీసుకెళ్ళిపోవడం, మన ఇంటికి ఇచ్చేస్తారు. అయితే ఆ రోజుల్లో అలా లేదు. ఆ రోజుల్లో రోమీయుల కాలంలో ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఆ తపాలా బాక్స్, మిగిలిన సామాన్యులు లేదు. సామాన్యులు ఏం చేయాలంటే ఎవరో ఒకరికి ఉత్తరం ఇచ్చి పంపాల. అలాగనే పౌలు అపోస్తలుడు కూడా ఈ పత్రికను రాస్తూ 16వ అధ్యాయంలో ఈ ఉత్తరము, ఈ లేఖ లేక ఈ పత్రిక ఈ ఫీబే ద్వారా పంపించాడు. అంటే ఆమె ఎవరంటే పరిచారకురాళ్ళు. దేవుని మందిరంలో తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసేటువంటి స్త్రీ. ఇప్పుడు పౌలు అపోస్తలుడు పిలిచాడు, అమ్మా నేను ఒక ఉత్తరం రాస్తున్నా, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి ఆ ఉత్తరం ఇవ్వాలి, నువ్వు ఇది నీ బాధ్యత, ఇది నీ పని నువ్వు అని ఆమెకు ఇవ్వగానే నాకెక్కడ కుదురుద్దండి, మా ఇంట్లో పిల్లలు చాలా మంది ఉన్నారు, మరి మా ఇంట్లో వాళ్ళు కొంతమంది రక్షణ లేదండి, వాళ్ళు ఒప్పుకోరండి, ఇట్లాంటి మాటలేం లేవు. ఆమె సంఘమునకు పరిచారకురాలు. ఆమె దేవుని మందిరమునకు పరిచారకురాళ్ళు. సామాన్యురాలే. మనలా నీకులాగా నాకులాంటి ఒక స్త్రీయే. ఆమె కూడా చిన్న స్త్రీనే, గొప్ప ఉన్నతమైన వ్యక్తి కూడా కాదు. దేవుని కొరకు ప్రకాశిస్తూ ఉంది. ఆమె సంఘమునకు పరిచారకురాలు, సంఘమునకు సేవ చేసేటువంటి స్త్రీ. సేవ అంటే సేవకురాలు కాదు. మళ్ళీ ఆమె దేవుని మందిరంలో పనిచేస్తారు. చేపలు చుట్టేయడం, ఓడవడం, దేవుని మందిరంలో కూరగాయలు కోసేయడం, ఇలాగ సంఘ పరిచారకురాలు ఆమెకి ఇచ్చిన పనిని నెరవేర్చేటువంటి పరిచారకురాలు. చూడండి, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనం. 2వ దినవృత్తాంతములు 29:11. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయిచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకండి. నా కుమారులారా, మిమ్మల్ని దేవుడు అని అంటున్నాడు. మిమ్మల్ని ఆయన సన్నిధిలో నిలబడడానికి, ఆయన సన్నిధిలో పరిచర్య చేయడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి మీరు ఏం చేయొద్దు అన్నాడు? అశ్రద్ధ చేయొద్దు. కాబట్టి ఇక్కడ ఉన్న నువ్వు నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళం. ఎందుకు ఏర్పాటు చేయబడ్డాము అని అంటే దేవునికి పరిచర్య చేయుట కొరకై ఏర్పాటు చేయబడిన వారము. దేవునికి పరిచర్య చేయడం కొరకు ఏర్పాటు చేయబడిన నువ్వు నేను ఆయన సన్నిధిలో అశ్రద్ధ చేయకూడదు. ఆ పరిచర్యను అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. తన మందిరంలో నిలబడడానికి, తన మందిరంలో సేవ చేయడానికి, తన మందిరంలో పరిచర్య చేయడానికి ఫీబేను ఏర్పరచుకున్నట్లుగా నన్ను కూడా ఏర్పరచుకున్నాడు.
అయితే ఫీబే కూడా సంఘ పరిచారకురాలని విన్నాం కదా. ఆమె పరిచర్య ఎంత గొప్పగా ఉంది. ఒక ఊరికి పంపిస్తా ఉంటే డబ్బులు పెట్టుకొని, సొంత ఖర్చులు పెట్టుకొని, ఉత్తరం తీసుకొని ఇంకొక ఊరికి పోయి, ఆ ఊరికి పోవడానికి కుటుంబాన్ని ఒక అవసరమైతే కొన్ని రోజులు ఎంత దూరమో మొత్తానికి ఆ పనిని పరిచర్య చేసింది. ఆ పని అప్పగించబడిన పనిని నమ్మకంగా చేసింది. అలాగనే దేవుని బిడ్డలంగా నువ్వు నేను కూడా ఎవరమేనంటే, నువ్వు నేను ఎవరమంటే దేవుని సన్నిధిని నిలుచుటకును, ఆయనకు పరిచర్య చేయుటకును దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అన్న సంగతి దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న నువ్వు నేను మనమంతా కూడా ఆయన పరిచర్య చేయడం కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. మొదటి కొరింథీ 16 15వ వచనం చదవండి. ఇక్కడ కుటుంబం ఉంది. మొదటి కొరింథీ 16:15. స్టెఫెను ఇంటివారు అకయ్యొక ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తామే అప్పగించుకొని ఉన్నారని. కాబట్టి స్టెఫెను కుటుంబం అప్పగించేసుకున్నారంట పరిచర్యకి. తమను తామే పూర్తిగా అప్పగించుకున్నారు. దేనికి? వారు పరిచర్య చేయడం కొరకై ఆ స్టెఫెను కుటుంబం వారు ఏం చేశారంటే అప్పగించుకున్నారు. నిజంగా ఎంత మంచి కుటుంబం అండి. కుటుంబమే సమర్పణ చేసుకున్నారు. కొంతమంది సమర్పణ చేసుకుంటా ఉంటారు. అన్న మన మందిరంలో కూడా మరి అన్న భోజనానికి మొత్తం నాదే సమర్పణ. ఒక బ్రదర్ మన కుషిదక్కలు వాళ్ళు. అలాగనే ఇంకొంతమంది అన్న ఉదయం కూడా వచ్చేసి మందిరం పనంతా నాదే. అలాగనే స్టెఫెను కుటుంబం కూడా ఆ కుటుంబమే సమర్పించుకున్నారు. మా పిల్లలు మేము అందరము పరిచర్య కొరకే సమర్పించుకుంటాము. స్టెఫెను కుటుంబం అంతా సమర్పణ. నువ్వు నేను మన సంగతి ఏంటి? మనం దేవుని సన్నిధిలో నిలబడటానికి, ఆయన పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని వాక్యం రాయబడి ఉంటే, అయితే మన పరిచర్య ఎలాగుంది? మనం దేనికన్నా అప్పగించుకున్నామా? దేనికన్నా ప్రభు పనిలో సహకారిగా ఉన్నామా? దేవుని మందిరం విషయంలో సహకారిగా మనం కనబడుతున్నామా? మన పరిచర్య ఏంటి? రావడం, పోవడం, తినడం అంతేనా? ఇదేనా మన పరిచర్య అంటే? కాదు. ఆయన సన్నిధిని నిలబెట్టడానికి దేవుడు అశ్రద్ధ చేయొద్దు ప్రభు చెప్పాడు. మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నా, లోకంలో నుంచి మిమ్మల్ని పిలుచుకున్నా, లోకంలో నుంచి మీ కొరకే నా రక్తం గార్చి మిమ్మల్ని నీ బిడ్డగా చేసుకున్నాను. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకండి. అశ్రద్ధ చేస్తే నీకే నష్టం. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం ఎలాంటి వారంగా ఉన్నాము? ఫీబే అనేటువంటి ఈమె సంఘ పరిచారకురాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ 1:8. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు కాబట్టి నమ్మకమైన పరిచారకుడు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3:11. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3:11 చదవండి. 3వ అధ్యాయం 11. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయంలో నమ్మకమైన వారుగా పరిచర్య చేసే స్త్రీలు కొండెములు చెప్పేవారుగా ఉండొద్దు. ఎట్లుండాలంట? నమ్మకమైన వారుగా, మంచివారుగా, నమ్మకమైన వారుగా అన్ని విషయములలో, కొన్ని విషయాల్లోనే కాదు అన్ని విషయాలలో ఎట్లుండాలంట? నమ్మకంగా ఉన్నామా? దేవునికి నమ్మకంగా ఉన్నావా? ఆయన సంఘానికి నమ్మకంగా ఉన్నావా? వ్యక్తిగతంగా ఎలా ఉంది మన నమ్మకము? పరిచర్య చేయటం కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే, అయితే సంఘ పరిచర్య కొరకే నువ్వు నేను పిలువబడితే మనం ఎలాంటి వారంగా ఉన్నాం? నమ్మకంగా ఉన్నామా? అన్ని విషయాలలో నమ్మకంగా. కాబట్టి ప్రభు బిడ్డలంగా ఎలాంటి వారంగా ఉన్నామో ఒకసారి పరీక్ష చేసుకున్నాం. ఫీబేలో ఉన్న 2వ లక్షణం. 1, ఆమె ప్రకాశిస్తూ ఉంది. నిజంగానే ప్రకాశించింది. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంది. అన్ని విషయాల్లో యథార్థంగా ఉంది. ప్రభు కొరకై ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడింది, ప్రకాశించింది. వెలుగుతో నింపబడి మండుతూ ప్రకాశించినటువంటి స్త్రీ. చెప్పొచ్చు ఆ మాట. యోహాను గురించే కాదు, ఆమెను గురించి కూడా అనొచ్చు. మండుచు కాలిపోయిన స్త్రీ కాదు, మళ్ళీ కాలిపోయి బొగ్గైపోయినది కాదు, మండుతూనే ఉంది ప్రభు కొరకై.
ఎన్ని దినాలైనా సరే ఆ సమర్పణ, ఆ పరిశుద్ధత అలాగే కొనసాగించింది. ఆదివారం మాత్రమే కాకుండా మిగిలిన అన్ని వారాలు కూడా. మనమైతే ఆదివారం మాత్రమే, మిగతా వారాలు మన ఇష్టం, మనకు నచ్చినట్టు మన కొరకు మనం ప్రకాశిస్తాం. మనకు ఎట్లా అనుకూలమో అట్లా ప్రకాశిస్తాం. ఆదివారం మాత్రం ప్రభు కొరకే ప్రకాశిస్తాం. అలా కాదు ఆమె. అన్ని కాలాలు, అన్ని దినాలు ప్రభు కొరకై మండుతూ ఉన్నటువంటి స్త్రీ ఫీబే. రెండవది, ఆమె నా వల్ల ఏమవుతండి, బ్రదర్స్ ఉన్నారు వాళ్ళని తీసుకోండి. అల్లా సంఘ పరిచారకురాలు, సంఘములో పరిచర్య చేసింది. తన పని తాను చేసుకుంటూ తన కుటుంబానికి సంగటి, చేపలు లేక అన్ని వంటలు చేసుకొని అవి కాకుండా మళ్ళీ సంఘానికి పరిచర్య చేసిన స్త్రీ. మనం అంటాం కుదరదండి, పిల్లోళ్ళండి, సంఘం ఎత్తుకోవాలండి, తిరగాలండి, ఇట్లా అంటాం మనం. నమ్మకమైనటువంటి సంఘ పరిచారకురాలు ఈ ఫీబే అనేది మనం చూస్తాం. రండి ఒక మాట చదువుతాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. 1 కొరింథీ 12 చదవండి. 12వ అధ్యాయము 5వ వచనం. మరియు పరిచర్యలు నానా విధంగా ఉన్నాయి. పరిచర్యలు చాలా రకాలుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి పరిచర్యలు? చాలా రకాలుగా ఉన్నాయి. నువ్వు చెయ్యాలే కానీ చాలా పరిచర్యలు ఉన్నాయి దేవుని మందిరంలో. ఎన్ని పరిచర్యలు ఉన్నాయి? ప్రార్థన చేసే పరిచర్య, నా కోసం, పక్కనోళ్ళ కోసం, ఎదురింటి వారి కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, అందరి కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేసే పరిచర్య ఉంది. అనేకులకి దేవుని వాక్యం చెప్పే పరిచర్య ఉంది. అనేకులకి దేవుని మందిరానికి తీసుకొచ్చే పరిచర్య ఉంది. అనేకుల కొరకై ప్రకాశించే పరిచర్య ఉంది. నమ్మకంగా సాక్షిగా నిలబడినా కూడా పరిచర్యే. ఫలానా ఆమె చూడంటారా ఎంత మంచిది, ఆమె ఎంత భక్తి కలిగింది, ఇది కూడా ఒక పరిచర్యే. సాక్ష్యం ఇవ్వడం కూడా ఒక పరిచర్యే. నానా విధాలుగా ఉన్నాయి పరిచర్యలు. కాబట్టి చాలా రకాల పరిచర్యలు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొలస్సీ 4:17. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గురించి జాగ్రత్త పడమని. కాబట్టి నీకు అప్పగించబడిన పరిచర్యను జాగ్రత్తగా నెరవేర్చు. ప్రభు నీకు ఇచ్చాడుగా, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య ఉంది కదా దేవుని మందిరంలో. దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య ఏదో ఒకటి నమ్మకంగా జీవించడమా, నువ్వు ఉన్న ప్రాంతంలో మీ ఊరిలో ప్రభు కొరకై ప్రకాశించడమా, అదొక పరిచర్యే. అందరి కోసం ప్రార్థన చేయడం ఇదొక పరిచర్యే. సేవకులకు సహకారిగా ఉండడం ఇదొక పరిచర్య. దేవుని మందిరంలో పనులు చేయడం ఇదొక పరిచర్య. కాబట్టి నానా విధాలు ఉన్నాయి పరిచర్యలు. నువ్వు చెయ్యాలే కానీ చాలా ఉన్నాయి, చేయట్లా మనమే. దేవుడి పరిచర్యలు చేయకుండా తప్పుకుంటూ ఉన్నాం మనమే. అయితే ఫీబే అలా తప్పుకున్నది కాదు. నాకు కుదరదండి పౌలు గారు, ఇంకొకరిని చూసుకోండి, ఉత్తరం తీసుకెళ్ళి వాళ్ళకి ఇమ్మన్నారు, ఈ పని నేను చేయను, నా వల్ల కాదు, ఇంకెవరు నన్ను చూసుకోండి, నేనే దొరికాను మీకు, ఇట్లా అనలేదు ఆమె. అందుకని అన్నాడు, నీకు అప్పగించబడిన పరిచర్య జాగ్రత్తగా నెరవేర్చు. ఇంకో మాట కూడా చదవండి. 1 తిమోతి 4. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 2వ తిమోతి 4:5 చదవండి. చదువు. అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చు. నీకు అప్పగించిన పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చు. జాగ్రత్త పడు, పరిచర్య చేయడానికి జాగ్రత్త పడు. అయితే దానిని ఎట్లా చేయాలంట? సంపూర్ణంగా నెరవేరిస్తే ఏమొస్తుంది తెలుసా? నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను. దేవుని మందిరంలో వచ్చి నువ్వు సాపులు వేసావనుకో, నేనేం చేయలేను, నేనేం నీకు బహుమానం ఇవ్వలేను. లేక దేవుని పరిచర్యలో సంఘ క్షేమం కొరకై నువ్వు సమర్పణ కలిగి ఉన్నావు అనుకో, దానికి బహుమానం నేను ఇవ్వలేను. ఎవరిస్తారు తెలుసా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం.
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19వ, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. చాలు. ప్రభు అంటున్నాడు, నీ పరిచర్యను నేను ఎరుగుదును. నువ్వు చేసిన పరిచర్య నాకు తెలుసు, నేను నీకు జీతం ఇస్తాను, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. కాబట్టి ప్రభు బిడ్డలంగా ఈ పరిచర్య చేస్తే నాకేం వస్తుందండి అని నువ్వు అంటావేమో. ప్రభు అంటున్నాడు, నీ పరిచర్య నేను ఎరుగుదును. నువ్వు నా కొరకే కష్టపడ్డావు చూడు అని నాకు తెలుసు. నువ్వు పలానా రోజు దేవుని కొరకు తీర్మానం చేసుకున్నావు చూడు, నువ్వు ప్రయాసపడ్డావు చూడు, సంఘ క్షేమం కొరకు పాటుపడ్డావు చూడు, అది నేను ఎరుగుదని ప్రభు అంటాడు. ప్రభు ఎరిగితే ఎంత సంతోషము. ప్రభు ఎరిగితే ఆయన ప్రతిఫలం ఇచ్చు దేవుడు. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనకు అప్పగించబడిన పరిచర్య ఎలాగ జరిగిస్తూ ఉన్నాము అని. నాకే పరిచర్య లేదండి అని అంటావేమో. లేదు, ఉంది. ప్రభు ఈ సంఘంలో నీకు ఒక బాధ్యతను ఇచ్చాడు. కాబట్టి ఆ బాధ్యతలో నమ్మకంగా ఉన్నామా? దేవుని ఇచ్చినటువంటి పనిలో, పరిచర్యలో నమ్మకంగా అది జాగ్రత్తగా నెరవేర్చే వారంగా ఉన్నామా లేమా అన్నది ఈ 2వ తలంపులో మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ఫీబేలో 2వ లక్షణం ఏమిటి అని అంటే ఆమె సంఘ పరిచారకురాలు. కాబట్టి ప్రభుబిడ్డలో నువ్వు నేను కూడా ఇలాంటి వారమే కదా ఈ షాలేములో. అయితే మన నమ్మకత్వం ఎలాగుంది? ఇచ్చిన పని నమ్మకంగా చేస్తున్నామా, సంపూర్ణంగా చేస్తున్నామా, అది పరీక్ష చేసుకున్నాం. ఒకవేళ ఆ అనుభవాల్లో మనం లేకపోతే ప్రభువా క్షమించు, ఇది నా విధేయత ఒప్పుకుంటున్నాను. నేను ఒక్కొక్క విషయం ఆత్మీయంగా మీ ద్వారా నేను నేర్చుకోవాలి. ఇది నా విధి, ఇది నా కట్టడ. ఇలా నేర్చుకోవడం ద్వారా నేను ఒక దినాన సంపూర్ణంగా మీ రూపంలోకి వచ్చేస్తాను. అప్పుడే నేను సదాకాలం మీతో ఉండగలను. లేకపోతే నిత్యమైన నరకానికి నేను వెళ్ళవలసిన వాడు. కనుక ఈ దినం నేను నేర్చుకుంటున్నాను ప్రభా, ఈ పరిచర్యలో నేను సహకరించే వ్యక్తిని. కాబట్టి 2వ తలం. సరే, 3వ విషయానికి వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని. చాలు. ఇప్పుడు ఏమి ఎవరంట? 3వది సహోదరి. సహోదరి అంటే కడుపులో తోడబుట్టింది కాదు, మళ్ళీ తోడబుట్టింది కాదు. ఆమె వాళ్ళ కుటుంబం వేరు, వీళ్ళ కుటుంబం వేరు. అయితే పౌలు అపోస్తలుడు అన్నాడు, ఆమె ఎవరు అని అంటే మన సహోదరి. మన సహోదరి. ఈ మాట ఎవరన్నారు? మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము చదవండి. 23:8 వచనం. 23:8. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒకడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారు, సహోదరుడు భక్సింగ్ గారు, చిన్నపిల్లలు కూడా పోయి బ్రదర్ భక్సింగ్ గారు అని అంటారు. చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల కాదు, ఆయన ఎప్పుడు అంత పెద్దవాళ్ళు, ఆయన చాలా పెద్దవాళ్ళు. ఆయనతో పాటు ఉన్నవారు అందరూ కూడా బ్రదరే. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మీరు సహోదరులు. అందుకనే పౌలు అపోస్తలుడు ఏమన్నాడు అని అంటే ఈ మన సహోదరి అని అన్నాడు. మరి పౌలు గారి వయసు ఎంతో, ఆమె వయసు ఎంతో ఏమో. ఇక్కడ కూడా ప్రభు అన్నాడు, ప్రభువే చెప్పాడు ఆ మాట. మీరందరూ ఎవరు అని అంటే మీరందరూ సహోదరులు. అందుకనే కొలస్సీలకు రాస్తూ పౌలు అపోస్తలుడు 1వ అధ్యాయం మొదటి వచనంలో అన్నాడు. కొలస్సీ 1:1 చదవండి. కొలస్సీ 1:1. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు. కాబట్టి మనం అంతా ఎవరమంట? సహోదరులు. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళం కాదు, కానీ మనం సహోదరులు. ఎందుకనంటే ఎఫెసీ 1:10 యేసు ప్రభువారు మన ఉభయములను ఏం చేశాడు చెప్పండి? ఏకం చేశాడు. ఎఫెసీ 1:10. నీ ఊరు నా ఊరు వేరు కావచ్చు, నీ ప్రాంతం నా ప్రాంతం వేరు కావచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మన ఉభయాలు మనల్ని ఏం చేశాడు? ఏకం చేశాడు. ఎట్లా ఏకం చేశాడో తెలుసా?
యోహాను సువార్త 11:52 చదవండి. యోహాను సువార్త 11:52 చదవాలి. చదవండి. చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను సమకూర్చడం కొరకై, చదవండి, ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను ఏకముగా సమకూర్చుట కొరకు చచ్చిపోయాడు యేసుప్రభువారు. తెలుసా? మన ఉభయాలు ఏకం చేయబడ్డాయి, మనమంతా ఒకటి చేయబడ్డాము అని అంటే కారణం ఏంటంటే మనమంతా ఏకం చేయబడ్డం కొరకై యేసుప్రభువారు చనిపోయాడు. కాబట్టి మనం వేరువేరు కాదు, మనమంతా ఒక సహోదరులు సహోదరీలు. కనుక ఏకం చేయడం కొరకు యేసుప్రభువారు చనిపోయారు. అందుకనే ప్రభు బిడ్డలో ఏకంగా ఉండాలా. కొంతమంది కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే, కొంతమంది సేవకులు నేను చూశాను, మనకు తెలిసిందే, మీరండి మేమండి మనం ఒకటండి అంటారు. అయితే మనం ఒకటని కొంతమంది వెళ్తూ ఉంటారు. ఆయన ఎవరండి? ఆయన మనోడు కాదండి. అట్టయితే ఆయన ఆ మందిరానికి వద్దు. ఈయనెవరు? ఈయన మనోడు, మన మందిరానికి వెళ్దాం. మనోడు లేదు. అందరము కూడా మనమంతా ఒకటిగా దేవుడు ఏకం చేశాడు. అందుకనే బంధుత్వాన్ని చూడొద్దు, దగ్గర చూడొద్దు. బంధుత్వాన్ని చూడొద్దు, దగ్గర చూడొద్దు. అలా చూసామంటే యేసుప్రభు వారు ఆయన మరణాన్ని నిరార్థకం చేసిన వాళ్ళం అవుతాం. మన అందరిని ఏకం చేయడానికి యేసుప్రభు చనిపోయి మన అందరూ ఏకం చేస్తే, లేదండి వీళ్ళు కాదు నాతో ఏకం, ఫలానా మావోడే ఏకము అని అంటే ఎట్లా? ఈయనే మాత్రమే మాకు సమీపము, ఈయనే మాకు దగ్గర బంధువు అని అంటే కుదరదు. యేసుప్రభు వారే చెప్పాడు అన్నమాట, మీరందరూ సహోదరులే, మీరందరూ కూడా సహోదరులే. కాబట్టి మనమంతా కూడా ఈ మూడవ ఫీబేలో ఉన్న లక్షణం ఏంటంటే ఆమె సహోదరి అని అంటే ఏకం చేయబడ్డము, ఐక్యము. కాబట్టి మనలందరినీ ఐక్యం చేయడానికి, ఏకం చేయడానికి యేసుప్రభువు వారు చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమా 12వ అధ్యాయము 27వ వచనం చదవండి. 12:27 రోమా 12:27 చదవండి. క్షమించండి, 15. రోమా 12:15 చదవండి. సంతోషించే వారితో కాబట్టి ఏమన్నాడు? ఏడ్చే వారితో ఏడవండి, సంతోషించే వారితో సంతోషించండి, మెట్టుకు అందరూ ఏకంగా ఉండండి. అది ఉద్దేశం. ఏడవమంటే పోయి ఏడవడం కాదు, సంతోషం అది కాదు అర్థం. అందరూ ఏకంగా ఉండండి, మీరంతా సహోదరులు. అందరూ కూడా ప్రభు బిడ్డలు. మనల్ని దేవుడు ఉభయాలు ఒకటిగా చేశాడు, మన కొరకు చనిపోయాడు, మనల్ని సమకూర్చడం కొరకు యేసుప్రభువు చనిపోయాడు కనుక మనం ఒకటిగా చేయబడ్డాం కనుక, అందుకనే మనం ఏం చేయాలంటే ఒకరితో ఒకరు మనసు కలిగి ఏకంగా ఉండండి. నువ్వు మావోడు కాదండి, ఆయన మావోడండి, వీళ్ళు వాళ్ళండి, ఇదొద్దుగా, మీరంతా సహోదరులే. అందుకని పౌలు అపోస్తలుడు అన్నాడు, విశ్వాసులైన సహోదరులు వాళ్ళు మన సహోదరి ఫీబే. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం ఎలాంటి వారంగా ఉండాలంటే ఏకంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, మొదటి కొరింథీ 12:27 వచనం చదవండి. 12:27 అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. చాలు. మనం ఎవరమంట? యేసు ప్రభువు వారి శరీరములో వేరువేరు అవయవాలు. నువ్వు ఒక అవయవం, నేను ఒక అవయవం. నువ్వు ఒక కన్ను, నేను ఒక కన్ను. నువ్వు ఒక చెయ్యి, నేను ఒక చెయ్యి. ఈ సంఘము అనే ఈ శరీరంలో మనమంతా కూడా వేరువేరు అవయవాలు. నువ్వు ఒక అవయవం, నేను ఒక అవయవం. నువ్వు ఒక గుండె, నేనేమో కిడ్నీ. ఇట్లా రకరకాల అవయవాలు. వాటి పని చెయ్యాల. ఇప్పుడు చదవండి 26వ వచనం. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. కాబట్టి ఒక్క అవయవం కష్టపడ్డదనుకో, మిగతా అవయవాలన్నీ కూడా ఏం చేయాలంట?
శ్రమపడదు. నిజంగా మన ఒంట్లో అదేగా జరిగేది. మన ఒంట్లో జరిగేది అదే. ఈపు మీద ఒకటి కానీ ఒకటి కొడితే ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? కళ్ళెంబటి వస్తాయి. దెబ్బ తగిలింది ఈపుకు కదా, కంటికి ఎందుకు బాధ? లేదు, రావాల్సిందే. కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే కళ్ళెంబటి నీళ్ళు రావాలా, లోపల నుంచి ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. ఏలుగు కదా గుచ్చుకున్నది, మనకు కాదు కదా అన్నట్టు కాదు. అందుకనే మనమంతా అవయవాలము. ఒక్క అవయవము శ్రమ పడితే మిగతా అవయవాలన్నీ కూడా దాంతోపాటు ఏం చేయాలంట? అందుకని అన్నాడు, ఏడ్చేవారితో ఏడవండి, సంతోషించే వారితో సంతోషించండి, మెట్టుకు మీరు అందరూ ఏకంగా ఉండండి. కాబట్టి దేవుని మందిరంలో మనం అంతా వేరువేరు అవయవాలము. ఒక్క అవయవము శ్రమ పడితే మిగిలిన అవయవాలన్నీ కూడా దాంతోపాటు ఏం చేయాలా? యుద్ధం వచ్చింది. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే ఈయన పోయాడు, కొండ మీద కూర్చున్నాడు, చేతులు పైకెత్తాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో చేతులు పైకెత్తితే ఎంతసేపు ఎత్తగలడు? చెయ్యి నొప్పి వస్తూ ఉంది. చేతులు ఎత్తితేనే అక్కడ యుద్ధంలో మనోళ్ళు గెలుస్తున్నారు. చేతులు బరువెక్కి దింపాడనుకో ఓడిపోతున్నారు. ఇక ఏం చేయాలా? ఇక ఈయన తప్పదు, యుద్ధం అయిపోయేదాకా చేతులు ఎత్తాల్సిందే. చేతులు ఎత్తాడు. 12వ వచనం చదవండి. నిర్గమాకాండం 17, 12. మోషే చేతులు బరువెక్కగా ఒక రాయి తీసుకుని వచ్చి కూర్చోటకై దాన్ని వేసిరి. ఆ పక్క ఒకడును ఈ పక్క ఒకడును చేతులను ఆదుకున్నారు. చాలు. ఒక్క అవయవము శ్రమ పడితే మిగిలిన అవయవాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? శ్రమ పడాలి. అదే దేవుని యొక్క సంకల్పము. ఇప్పుడు మోషే ఒక్కడు శ్రమ పడుతూ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే, ఒకడు ఆ పక్క ఈ పక్క వచ్చి కూర్చున్నారు. మేము కూడా నీతో పాటు నిలబెడతాను చూడు, నీతో పాటు నీకు సాయం చేస్తాను చూడు, ఎందుకంటే నీ చేతులు బరువెక్కుతున్నాయి, నీ చేతులు బరువెక్కకూడదు, మేము కూడా నీకు సాయం చేస్తామని చెప్పి ఆ పక్కగుడు ఈ పక్కగుడు ఊరు అహరోనుడు. కనుక దేవుడు మనల్ని అందరినీ వేరు వేరు అవయవాలుగా మనల్ని ఉంచాడు కదా. దేవుని సంఘంలో ఒక్క అవయవం శ్రమ పడితే అది నాదే, నాకేమైందిలే, పడ్డది ఆయనే కదా కష్టము, ఆయనకే కదా శ్రమ, నాకెందుకులే అట్లా అనుకుంటున్నావేమో. అది కాదు ప్రభువుడి లక్షణం. ఫీబే ఎవరు? సహోదరి అంటే ఐక్యము, ఏకము. మనల్ని ఏకం చేయడానికి యేసుప్రభువు చనిపోయిన తర్వాత మనల్ని ఏకం చేశాడు. ఆయన ప్రాణం ఎంత, ఆయన త్యాగం ఎంత గొప్పదో చూడు. అయితే ఐక్యత విషయానికి వచ్చేసరికి ఎలాంటి వారంగా ఉన్నాము? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. గలతీ 6వ అధ్యాయము 5వ వచనం. ప్రతివాడును క్షమించండి, 6:2వ వచనం. 6వ అధ్యాయం 2. ఒకని భారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును. కాబట్టి ఒకని భారములు ఒకటి ఏం చేయాలంట? భరించాలి. నాకు కాదండి భారం, వాళ్ళదే భారం, నాకు సంబంధం లేదు అని అనటానికి లేదు. మోషే ఒక్కడు భారం భరిస్తూ ఉంటే మిగతా వాళ్ళు వచ్చి సాయం చేసినట్లుగా దేవుని మందిరములో నువ్వు నేను వేర్వేరు అవయవాలము. ఒక్క అవయవం కష్టపడితే మిగతా అవయవాలని చోద్యం చూడవు. ఇట్టే తిక్క కుదిరిందిలే అని అనువు. మిగతా అవయవాలు ఏం చేస్తాయి? మిగతా అవయవాలు కూడా బాధపడతాయి, మిగతా అవయవాలు కూడా కష్టపడతాయి. అయితే దేవుడు నిన్ను నన్ను ఒక్కొక్క అవయవంగా చేస్తే మనం ఎలాంటి వారంగా ఉన్నాము, మనం ఎలాంటి వ్యక్తులుగా కనబడుతున్నాము. అందుకని అన్నాడు, ఒకని భారములు ఒకడు భరించి. ఇది దేవుని నియమం. ఒకని భారంలో ఒకరు భరించడం దేవుని నియమం. ఈ నియమాన్ని కనుక ఉల్లంఘిస్తే ఆదాము ఏం చేశాడు చెప్పండి? నిబంధనను మీరాడు. అదే కదా పాపం అంటే. ఇది దేవుని నియమం. ఈ నియమాన్ని నువ్వు నేను కనుక మీరితే ఏమవుతుంది? అతిక్రమమే పాపం అవుతుంది. జాగ్రత్త. పాతాళం పట్టుకుంటుంది, దూరంగా వెళ్ళిపోతాం, దేవునికి దూరంగా అయిపోతాం. అయితే ఈ ఫీబే ఈమె ఎలాంటిదిగా ఉంది అని అంటే, ఆమె ప్రకాశిస్తూ ఉంది. కొన్ని రోజులు ప్రకాశించి ఆరిపోయినట్లుగా కాదు, కానీ ప్రభు కొరకే అయిపోతుంది. ఇంకో మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. తుదుకు మీరందరూ ఏక మనస్సుకులై ఉండడి, సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారై కరుణాచిత్తులై వినయ మనస్కులై. కాబట్టి ఎట్లుండాలంట? మనము ఏక మనస్సులము, ఐక్యత కలిగిన. అదే సహోదరులు అంటే.
అందుకనే మన సంఘంలో, మన సహవాసంలో చిన్నలైనా పెద్దలైనా అన్న, అక్క, బ్రదర్, సిస్టర్ అలాగంటాం. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నాకంటే పెద్దోడివి అని కాదు, లేకపోతే నీకంటే నేను పెద్దోడిని అని కాదు. అది కాదు ఉద్దేశం. మనం ఒకటే. దేవుడు మనల్ని ఐక్యం చేయడానికి యేసుప్రభువు చనిపోయి మనల్ని ఐక్యం చేశాడు. అదే సహోదరుడు. కాబట్టి మనం ఒకటే అనే భావం అనమాట బ్రదర్ సిస్టర్ అంటే. అన్న అక్క అంటే అర్థం ఏంటంటే అన్న అక్క అంటే వయసులు కాదు, మనంతా ఒకటి అని అర్థం. అందుకనే పౌలు అపోస్తలుడు కొలసీలుగా అన్నాడు, విశ్వాసులైన సహోదరులు. యేసుప్రభువు వారే చెప్పాడు అన్నమాట. మీరంతా ఎవరు అని అంటే సహోదరులు అని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఈ సహోదర అనే ఈ విషయంలో, ఈ ఐక్యత విషయంలో, ఏకం విషయంలో మనం ఎలాంటి వారం కావాలి? ఎలాగుంది మన విశ్వాసం, మన ఆత్మీయత? ఒక్క అవయవం శ్రమ పడితే మిగతా అవయవాలని కష్టపడితే, ఒక్క అవయవం దెబ్బతిగితే మిగతాదంతా ఒళ్ళంతా గాయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. అయితే దేవుని మందిరంలో నువ్వు ఒక అవయవమే కదా. ఆ మోషే ఎత్తుతాడులే, ఆయన చూసుకుంటాడులే అని చెప్పి మిగతా వాళ్ళకి ఎందుకు కూర్చుంటే ఏమర్థం ఉంది? ఒకని భారములు ఒకడు భరించాలి. ఇది నియమం, దేవుడు మనకిచ్చిన నియమం. అయితే ఈ నియమంలో ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు అని 3 అనుభవాలు ఫీబే గురించి. ప్రభు చిత్తమైతే, ప్రభు అనుగ్రహిస్తే ముందు కూడా ఆమెలో ఇంకా అనేక సంగతులు మనం చూద్దాము. ఇక్కడ ఈ 3 విషయాలతో ఇంతటితో ఆపేస్తాను నేను. ఏమిటి 3 విషయాలు అని అంటే, ఆమె ప్రకాశించినటువంటి స్త్రీ. ప్రభు కొరకై నిజంగా ప్రకాశించింది. ప్రభు కొరకై మండుతూనే ఉంది, రోషం కలిగి ఉంది. చీకటి కాకుండా జాగ్రత్త పడింది. తనలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకున్నది. దేవుని కొరకై నమ్మకంగా ప్రకాశించినటువంటి స్త్రీ. కొన్ని రోజులు ఆత్మీయత, కొన్ని రోజులు అల్ల కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా ప్రభు కొరకై నిలబడింది. ఇది ప్రకాశించడం అంటే. అతడు మండుచు ప్రకాశించేటువంటి దీపం యోహాను. మనం కూడా అలా ఉండాలని ఈ వాక్యం చెప్పేది. లేకపోతే ఈ వాక్యం ఎందుకు మనకి? ఈ ఫీబేను గురించి ఎందుకు రాయించాడు దేవుడు? ఫీబేను గురించి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో ఎందుకు రాశాడు అని అంటే, నువ్వు నేను నేర్చుకోవాలని. కవితను గురించి ఎందుకు రాశాడంటే, ఆ అనుభవాలు ఉండాలని, వినటానికి బాగుండాలని కాదు. ఈ స్టోరీ చెప్పుకోండి ఇది బాగుంటుందని కాదు దేవుడు రాయించింది. ఈ అనుభవాలు మనలోకి రావాలని ప్రభు రాయించాడు. రాకపోతే అది మన బలహీనత అవుతుంది. రెండోది, ఆమె స్త్రీయే కానీ పరిచారకురాలు. ఆమెకి ఇచ్చిన పనిని నమ్మకంగా నెరవేర్చేటువంటి స్త్రీ. అమ్మా, ఈ ఉత్తరం తీసుకొని వెళ్ళిపోయి ఆ కేంక్రియలో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి ఇవ్వమ్మా అని అంటే, నేను ఆడిపోతానంటే అడవిలో పోవాలా, నీళ్ళలో పోవాలా, డబ్బులు ఖర్చు అవుతాయి, నేను బాను, ఇంత దూరమా, నేను రాను అట్లా మనమైతే అంటాం. మనమైతే అమ్మ ఇంత దూరమా అన్నాడు. కాబట్టి అట్లా అనలేదు ఆమె. దేవుడు తనకిచ్చిన పనిని మహాభాగ్యంగా ఎంచింది. నేను పాత్రురాలనా దేవుని పని చేయడానికి, ఈ ఉత్తరం మోయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడా అని చెప్పి సంతోషించి ఆ ఉత్తరం తీసుకొని నమ్మకంగా పోయింది, పరిచర్య చేసి. అదే దేవుడు అన్నాడు, మిమ్మల్ని నేను పరిచర్య కొరకై మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. అశ్రద్ధ చేయబాకు. కాబట్టి అశ్రద్ధ చేయకూడదు ప్రభు పనిలో. నేనంటే ఇంకేదో కొన్నిసార్లు మనకు తెలియదు కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అయిపోతున్నాం. కానీ కాంప్రమైజ్ మీకు కొన్ని మన సహవాసంలో మిగతా చోట్ల అట్లుండవు. కొంచెం బలహీనత ఉన్న ఇక్కడికి రానియరు, పులిపేట మీదకి రానియరు. బల్ల పంచడానికి ఎవరు? ప్రభు పని చేసే, పరిచర్య చేసేవాళ్ళు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలా. సమయానికి రావాలి, సమయంలో ఉండాలి, పాటలు పాడేవాళ్ళు కానీ అన్ని నమ్మకంగా ఉంటేనే ప్రభు పని అప్పగిస్తారు తప్ప హెబ్రోన్లో ఇక మనం అలా అనుకుంటే కుదరదని చెప్పేసి మనం పోతా ఉంటాం. అశ్రద్ధ చేయకూడదు. ప్రభు పని పరిచర్య చేసేవాళ్ళం అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి రెండవది, ఆమె సంఘ పరిచారకురాలు. మూడవది, మన సహోదరి అని అంటే ఐక్యత కలిగి, ఏడ్చే వారితో ఏడవడం, సంతోషించే వారితో ఒకరికొకరు మనసు కలిగి ఉండడం. ఒక అవయవం బాధపడితే మిగతా అవయవాలన్నీ బాధపడినట్టుగా అదే ఏకమంటే, అదే ఐక్యత అంటే. కాబట్టి ఈ 3 అనుభవాలలో ఎక్కడ మనం కనబడుతున్నాము, ఎంత దూరంలో ఉన్నాం, ఈ 3 అనుభవాలకి మన వ్యక్తిగత జీవితాలకి ఎంత దూరంగా ఉంది, అది ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రభా, నిజమే ఈ ఐక్యత విషయంలో నేను ఇంకా మావోడే అనుకున్నాను, మావోళ్ళు అయితేనే మావోళ్ళు అనుకున్నాను.
వాళ్ళే నా సహోదరులు అనుకున్నాను. అయితే కాదు, మేమంతా సహోదరులమే. నేను అనుకున్నాను వాళ్ళది ఆ ఊరు, వీళ్ళది ఈ ఊరు, వాళ్ళెవరో మేమెవరో ఈ ఈ స్వభావంలో ఉన్నాను. కాదు, మీరే చెప్పారు మీరంతా సహోదరులు, మిమ్మల్ని నేను చనిపోయి ఏకం చేశాను అని ప్రభు అన్నాడు. కనుక మనమంతా సహోదరులు. చదవండి న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము, 20వ అధ్యాయము ఎన్నో వచనం? 20వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము చదవండి 11వ వచనం చదవండి. 20వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి, ఒక్క మనిషి ఎట్లుంటాడు అట్టయిపోయారంట వాళ్ళంతా. వేల సంఖ్య జనము ఒక్కటిగా అయిపోయారు. ఒక్కటిగా, ఒక్క మాట మీద, ఒక్క విషయంలో, అన్నిట్లో ఒక్కటిగానే ఉంది. కాబట్టి ప్రభుబిడ్డలాగా ఈ ఐక్యత విషయంలో మనం ఎలాగున్నాం? పరిచర్య విషయంలో ఎక్కడున్నాం? పరిచర్య ఎట్లా ఏం చేస్తున్నాం? సంఘానికి, సంఘ క్షేమం కొరకు నీ పరిచర్య ఏంటి? సహకరిస్తున్నావా? నీ శక్తి, నీ సామర్థ్యము, నీ బలము వినియోగిస్తున్నావా? కాబట్టి పరిచర్యలో ఎంత వెనకబడిపోయి ఉన్నావు? ప్రకాశించే విషయంలో ఎక్కడున్నాము? కాబట్టి ఈ ఐక్యత విషయంలో ఎంత దూరంగా ఉన్నాము? ఒకసారి పరీక్ష చేసుకున్నాం. ఏమైనా తప్పులు కనపడితే ప్రభు క్షమించు. ఒకరికొకరు కరుణాచిత్తులై ఉండమన్నారు, వినయ మనస్కులై ఉండమన్నారు. ఒకరికొకరు మనసు కలిగి ఉండమంటే, నా మనసు నేదే, నా కుటుంబం నాదే, నేనే అనుకున్నాను. కానీ ఈ అనుభవమే లేదు ప్రభా నా దగ్గర. ఒక్క మోష ఒక్కడు బాధపడతా ఉంటే కింద నిలబడి చోద్యం చూసినట్లుగా లేరు, కానీ వాళ్ళందరూ పోయి అటొకరు ఇటొకరు సాయం చేసినట్టుగా నేను మాత్రం అలాంటి అనుభవం లేదు. బాధపడేది నేను కాదుగా, ఆయనే కదా బాధపడితే బాధపడి అన్నట్టుగానే ఉన్నాను, కానీ కొంచెం కూడా మనసు లేని వ్యక్తిగా. కాబట్టి ఇవి నా అవిధేయతలే ప్రభా. మనసులోనే ప్రార్థన చేసుకో, దేవుడికి జ్ఞాపకం చేస్తే. అవేమి లేకపోతే దేవుడు స్తోత్రం. నేను అన్ని విషయాలను పరిచర్యలో నమ్మకంగా ఉన్న సహోదరి అనే విషయం, ఆ ఐక్యత విషయంలో నేను ఎప్పుడు వేరుబంధంగా లేను. ఇవన్నీ మంచిగా ఉంటే దేవుడు స్తోత్రం, మంచిదే, కొనసాగించు అలాగనే. లేకపోతే ఈ అనుభవాలే లేకపోతే ఇప్పుడే ప్రభు దగ్గర క్షమాపణ. ఫీబే అనగా ప్రకాశించే స్త్రీ. ప్రకాశించాలి ప్రభుకు. నువ్వు ఉన్న ఇంట్లో, మీ ప్రాంతంలో, ప్రదేశంలో, అన్ని చోట్ల దేవుని కొరకై ప్రకాశించాలి. అప్పుడే దేవునికి మహిమ. కాబట్టి ఈ అనుభవాలు కలిగి ప్రభుని కనపరుస్తూ ప్రభు కొరకై నమ్మకంగా జీవించే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడిన కాక ప్రార్థన చేస్తాం.